ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఒక రోజు ముందే పెన్షన్ పండగ. పిడుగురాలలో ఇంటింటికి ప్రభుత్వ చేయూత. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపితమైంది. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు సూచనలతో మార్చి నెల పెన్షన్స్ ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీ పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని 8వ వార్డులో అవ్వతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు ఇన్ఛార్జ్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, బూత్ కన్వీనర్లు సామా నాయక్, అబ్దుల్ రసూల్, పఠాన్ మదీనా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజల గడప దాటిన ఈ చర్య పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి నెల 1వ తారీఖు ఇవ్వాల్సిన అవ్వాతాతల, దివ్యాంగుల పింఛన్లు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖు ఆదివారం వచ్చిందని చెప్పి ఒకరోజు ముందుగానే ఈ పింఛన్లు అందజేయడం ఎంతో ఆనందదగ్గ విషయం. కూటమి ప్రభుత్వం చేస్తున్న సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ పింఛన్ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకుంటూ ఒకరోజు 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఆ పింఛన్లు ఇచ్చి సచివాలయ ఉద్యోగస్తుల చేత, మా నాయకుల చేత ఆ పింఛన్లు అందజేయడం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చుట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే పింఛన్లు ఎంతటి ప్రతిష్టాత్మకం అంటే, ఒక పింఛన్ తీసుకుంటూ ఒక మనిషి చనిపోతే వెంటనే స్పౌస్ పింఛన్ కింద రామ్జా నాయక్ మాజీ వార్డు మెంబరు అతను చనిపోతే వెంటనే 3 నెలలోనే ఆ భార్యకి, ఆ కుటుంబానికి ఆసరా ఉండడానికి ఆ పింఛన్ ఆమెను అందజేయడం జరిగింది. చూడండి, ఎటువంటి ప్రక్రియ లేకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎరపతనేని శ్రీనివాసరావు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరందరూ అండదండలుగా ఉండి ఆశీర్వదించి ఈ ప్రభుత్వం కలకాలం ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటూ జై హింద్, జై ఎరపతనేని, జై తెలుగుదేశం. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.